రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. రాజ్యాంగ విలువలను, అంబేద్కర్, బాపూజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టామని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సిద్దిపేట పట్టణంలోని 10, 11, 12 వార్డుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాంతో కలిసి మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడడంతో అధ్యయనం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి బాగోగుల కోసం రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి రాజ్యాంగం రాస్తే ఆ వ్యక్తిని అవమానించేలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మనం అందరం కలిసి పరిరక్షించుకోకపోతే మన హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వం హరించుకుపోతుందన్నారు. అన్ని వర్గాల వారితో పాటు మైనార్టీ వర్గానికి కూడా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ప్రజలు త్వరలోనే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, ముద్దం లక్ష్మి, పయ్యావుల ఎల్లం, సాకి ఆనంద్, గంప మహేందర్రావు, రజని, సంతోష పాల్గొన్నారు. సిద్దిపేటలో కూడా 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డులో ఈరోజు ప్రతి వార్డులో కూడా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అలాగే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ సీనియర్లందరూ ఈరోజు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రతి వీధిలో వెళ్ళుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలి, మహాత్మా గాంధీ ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నాడో అహింస మార్గాన్ని వదిలేసి సత్యాగ్రహంలో ఏదైతే కీలక పాత్ర పోయించి ఈరోజు మన దేశానికి మార్గదర్శకంగా నిలబడినటువంటి మహాత్మా గాంధీ గురించి అతని అడుగు జాడల్లో మళ్ళీ యువత నడవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి ఒక వాతావరణంతో ఈరోజు ప్రతి గడపకు వెళ్తూ ఉన్నాం.